Step into Value Zone. Value Zone. Hypermart. Button. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వైబ్రెంట్ విజయ మీతో పాటు అఫర్మేషన్స్ చేయిద్దాం అనుకుంటున్నాను. సో అఫర్మేషన్స్ ఈ అఫర్మేషన్స్తో మీలో మనీ అనే వైబ్రేషన్ని మార్పు అనేది చేంజ్ అనేది తెప్పిద్దాము. సో మనీ అనేటప్పటికీ ఒక ఫియర్ అంటే ఒక భయం ఉండేటప్పుడు ఆ మనీ వైబ్రేషన్స్తో మనము చాలా రెసిస్టెన్స్ అంటే మనకు అభద్రతా భావన కలుగుతుంది. కాబట్టి ఈ మనీ అఫర్మేషన్స్ స్టార్ట్ చేసడం అంటే రాయడం మొదలుపెట్టిన తర్వాత ఈ మనీ అఫర్మేషన్స్ అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఈ మాటలు అంటే ఇప్పుడు రాసేవి అవి మనకు మాటల కింద వచ్చేస్తాయి. అలా మలుచుకోవడానికి మనకు అఫర్మేషన్స్ అనేవి దోహదపడుతుంది. ఇది ఎలా రాయొచ్చు అంటే హ్యాపీ స్టేట్లో ఉన్నప్పుడు అంటే మంచి 5 minutes ఆర్ మనకు ఒక 10 నిమిషాలు టైం ఉంది అంటే ఒక బుక్ పెన్ తీసుకొని మీరు ఈ అఫర్మేషన్స్ని ఒక్కసారి రాసేసి 21 times 21 సార్లు మళ్ళీ దాన్ని కూర్చొని రాసిన తర్వాత మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆల్రెడీ మీరు రాయడం ద్వారా ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అనేవి మీలో మొదలవుతుంది. సో హ్యాపీ స్టేట్లో లేను, లేకపోతే నాకు ఇది రాసేటప్పుడు అంతగా సరి అంటే ఇది నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నప్పుడు కూడా మీరు ఫస్ట్ డే మీకు అలా అనిపిస్తుంది, కానీ సెకండ్ డేకి అది నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఈ అఫర్మేషన్స్ని బేసిక్గా ఎవరైనా రాయొచ్చు. డబ్బులు కలగడానికి ఈ అఫర్మేషన్స్ చాలా తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, మనము 5 అఫర్మేషన్స్ రాశాను. ఒక్కొక్క అఫర్మేషన్స్ గురించి దాని విలువ గురించి చెప్తాను. సో డబ్బు నా ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది అంటున్నాను. స్వేచ్ఛగా ప్రవహిస్తుంది అంటే డబ్బు ఇన్, డబ్బు అవుట్. ఎందుకు? డబ్బు మనకు ఎంత వస్తుంది, దాన్ని మనం ఎంత తిరిగి ప్రపంచానికి ఇస్తున్నాము అంటే మన కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అలాంటి థాట్లో ఉన్నప్పుడు ఫ్రీ ఫ్లోలో మనీ మన దగ్గరకు వస్తుంది. ఇన్, అవుట్. ఎలా మనం శ్వాస తీసుకొని మనం ఎలా వదులుతామో అలాగే మనీలో కూడా ఆ వైబ్రేషన్ అనేది ఉండాలి. అప్పుడే మన కాంట్రిబ్యూషన్ అంటే మనం సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు 100 రూపాయలు మన దగ్గరకు వచ్చింది అంటే ఒక 10 రూపాయలు సేవ్ చేసినా కూడా ఆ 90 రూపాయలతో నేను ఎంతమందిని అంటే నేను ఏదన్నా కొన్నప్పుడు ఆ ఫ్యామిలీ కోసం అలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు ఆ 100 రూపీస్ని త్వరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో ఈ అఫర్మేషన్స్ డబ్బు నా ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఇన్, అవుట్, ఇన్, అవుట్. అవుట్ వెళ్ళేదానికి బాధ ఉండకూడదు, ఒక మంచి ఫీలింగ్తో పంపించాలి. ఇన్ అనేటప్పుడు కూడా మనము లక్ష్మీదేవిని ఎలా ఇంటికి తీసుకొస్తామో అలా అనుకుంటూ తీసుకురావాలి. కాబట్టి ఈ అఫర్మేషన్ మీకు ఆ ఫ్రీ ఫ్లో అంటే స్వేచ్ఛగా మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి, డబ్బు అందుకోవడానికి మీకు దోహదపడుతుంది. దీన్ని మీరు 21 times రాయొచ్చు. డబ్బు నా ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ అఫర్మేషన్, నేను విజయం నుండి విజయం వైపు పయనిస్తున్నాను. అంటే జర్నీ, లైఫ్ అనేది జర్నీ కాబట్టి మనీ అనేది ఎర్త్లో ఒక ఎనర్జీ కాబట్టి ఆ ఎనర్జీతో మనము స్వేచ్ఛదనాన్ని లేకపోతే మనకు ఏం కావాలి మన ఫ్రీడమ్ని మనీ ఇస్తుంది. కాబట్టి అంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మనం ఏమన్నా కొనాలన్నా, మనం ఏమన్నా ఫిజికల్గా మేనిఫెస్ట్ చేయాలన్నా మనీ అనే పవర్, మనీ చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ కాబట్టి మనీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి మనము విజయం నుండి విజయం వైపు పయనిస్తున్నాను అంటే నా లైఫ్ జర్నీలో ఎప్పుడూ విజయమే ఉంటుంది. నేను విజయం నుండి విజయం వైపు పయనిస్తున్నాను అని రాయడం ద్వారా మీరు ఆ సందర్భంలోనే ఉంటారు. అంటే విజయం అనేది మీ దగ్గరికి వస్తూ ఉంటుంది, మీరు ఆ విజయంలోనే పయనిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఇది కూడా మీరు 21 times రాయండి, 21 days. నేను శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నాను,
నా ఆర్థిక పరిస్థితులు ఈ మార్పును ప్రతిబింబిస్తాయి. అంటే మిర్రర్. ఎలా? నువ్వు హ్యాపీగా ఉంటే మిర్రర్ నీకు హ్యాపీనెస్ చూపిస్తుంది, అదే నువ్వు కోపంగా ఉంటే కోపంగా చూపిస్తుంది. అలాగే మనీ కూడా నీకు లేదు లేదు అంటే లేదుగానే ఉంటుంది. ప్రతిబింబించడం ఏంటి? నేను శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నాను అంటే నా శ్రేయస్సు మనీ వల్ల ఉంది అని అంటున్నాను కాబట్టి ఆ ఆలోచనలో ఉన్నాను. మనీ నాకు శ్రేయస్సునిస్తుంది, దీనివల్ల నేను ఈ వాట్ డూ యూ వాంట్, వై డూ యూ వాంట్ అని అడుగుతున్నాను కదా, ఏం కావాలి, ఎందుకు కావాలి అనేటప్పుడు ఈ క్లారిటీ వచ్చేస్తుంది. నేను శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నాను అని అన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు నా శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంది. నా శ్రేయస్సు ఆర్థిక పరిస్థితితో కూడా ముడిపడి ఉంది. సో మార్పు అనేది కనిపించేస్తుంది అని అర్థం. ఇది కూడా 21 టైమ్స్ రాయాలి. నెక్స్ట్, నేను కలిగి ఉన్న ప్రతి దానికి నేను చాలా కృతజ్ఞుడును ఆర్ కృతజ్ఞురాల్ని. అంటే సాటిస్ఫాక్షన్. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనము విలువ ఇవ్వాలి. మన దగ్గర ఉన్న డబ్బుకి మనము విలువ ఇస్తే అప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది ఉండాలి. తృప్తి ఉన్నప్పుడే నెక్స్ట్ మెట్టుకు ఎక్కడానికి అంటే ఎక్స్పెక్టేషన్కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అఫర్మేషన్స్ వల్ల మీరు ఉన్న వైబ్రేషన్స్లో నేను కలిగి ఉన్న ప్రతి దానికి నేను చాలా కృతజ్ఞుడును, నేను కలిగి ఉన్న ప్రతి దానికి నేను చాలా కృతజ్ఞురాలిని అని ఈ భావం వల్ల మీలో మనీ వైబ్రేషన్స్లో ఒక హ్యాపీనెస్ అంటే ఒక తృప్తి అనేది కలగాలి ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ మెట్లుకి వెళ్ళొచ్చు. ఇది జాబ్ పరంగా మనము బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, ఏది చేసినా మనము ఒక పని చేసేటప్పుడు మనలో ఎలాంటి భావం ఉండాలి? నేను ఎక్కడ పని చేసినా నేను ఎంతో ప్రశంసించబడ్డాను. సో ప్రెజెంట్లో చెప్పాలి కాబట్టి నేను ఎక్కడ పని చేసినా నేను ఎంతో ప్రశంసించబడ్డాను అంటే అప్రిసియేషన్ అనేది ఉంది. అప్రిసియేషన్ అనే ఒక వర్డ్ని అంటే ప్రశంసించబడడం అనే ఒక వర్డ్ని మీరు మీ అఫర్మేషన్లో వాడడం మొదలుపెట్టాలి. అలా అప్రిసియేషన్ అనేటప్పటికే, ఈ ప్రశంసించబడ్డాను అనేటప్పటికే మీకు తెలియకుండానే మీ పని చేసే దగ్గర మీకు అప్రిసియేషన్ అంటే మీకు అవార్డు రావడం కానీ, లేకపోతే మీకు మనీ ఇన్సెంటివ్ రావడం కానీ, బోనస్ రావడం కానీ, మీ బిజినెస్లో అనుకోకుండా మీకు డబ్బులు రావడం కానీ, అలాంటి వైబ్రేషన్స్ని ఈ అఫర్మేషన్ తెస్తుంది. ఎలా అనేదానికి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎప్పుడు ఎలా అనేదానికి మనకు విశ్వం ఉంది. కాబట్టి మీరు నమ్మకంతో ఇలాంటి అఫర్మేషన్స్ని మీ దినచర్యలో వాడడం మొదలుపెట్టండి. నేను హ్యాపీగా కామెంట్ బాక్స్లో మీరు ఇది వాడిన తర్వాత మీలో మార్పు కలిగింది అని ఒక్కసారి రాయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ అఫర్మేషన్స్ ఏముంటాయి అనేది చెప్తాను. ఇలాంటి అఫర్మేషన్స్, స్పెసిఫిక్ అఫర్మేషన్స్ కోసము నా వర్క్షాప్ ఉంది, మనీ వర్క్షాప్. అందులో మీకు ఇంకా నెక్స్ట్ టెక్నిక్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇది ఉపయోగించి మీరు మనీ అనే వైబ్రేషన్లో అఫర్మేషన్స్ ద్వారా వైబ్రేషన్ని మీరు హై ఎనర్జీలోకి, హై ఎక్స్పెక్టేషన్స్లోకి తీసుకురావాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.